హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? సో మార్కెట్లో మనకి ఈ మధ్య బ్రొకలీ ఈజీగా దొరికేస్తుంది కదా. సో నేను కూడా బ్రొకలీ తీసుకొని వచ్చాను, ఒక మంచి సూప్ రెసిపీ చేద్దామనేసి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి ట్రై చేయండి. ఈ సూప్ చిన్నపిల్లలకి కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, అలాగే డైట్ చేసే వాళ్ళకి కూడా ఒక మంచి డిన్నర్ ఆప్షన్. ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి ట్రై చేయండి. సో ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకున్నా, అలాగే 5 వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేసుకున్నాను. కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 కప్పుల దాకా నీళ్లు వేసుకుంటున్నాను. నీళ్లు వేసుకొని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇదంతా మరగనివ్వాలి. చూసారా, నేను ఇక్కడ బ్రొకలీని నీట్గా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, మనకు నీళ్లు మరుగుతున్నాయి కదా. ఈ మరుగుతున్న నీటిలో మనము క్లీన్ చేసి పెట్టుకున్న బ్రొకలీ ఉంది కదా, ఇదంతా వేసుకోవాలి. బ్రొకలీ చూసుకోండి, మనకు కాలీఫ్లవర్ లాగానే వీటిలో కూడా కొంచెం పురుగులు పాడు ఉండొచ్చు. సో చూసుకొని క్లీన్ చేసుకొని వాడుకోవాలి. ఈ బ్రొకలీ మనకు తొందరగానే ఉడికిపోతుందండి, 5 నిమిషాల్లో ఉడికిపోతుంది, టైం ఏం పట్టదు. సో 5 నిమిషాలు మూత పెట్టేస్తే మనకు బ్రొకలీ ఉడికిపోయి ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఒకసారి చూద్దాము ఉడికిందో లేదో అనేసి. చూడండి, ఇలా చాక్తో కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అయిపోతుంది. సో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది బ్రొకలీ అన్నది. సో ఇదంతా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. బ్రొకలీ అలాగే మన వాటర్ ఉంది కదా, వాటర్ కూడా వేసుకోవాలి, ఏది వేస్ట్ చేయకూడదు. సో ఇదంతా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ దాకా బటర్ వేసుకుంటున్నాను. బటర్ లేకపోతే నార్మల్ నెయ్యి అన్నా వేసుకోవచ్చు, పర్లేదు. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా గోధుమ పిండి వేసుకున్నాను. గోధుమ పిండి వేసుకోవచ్చు, లేదంటే ఓట్స్ పౌడర్ కానీ మైదా కానీ ఏదన్నా వేసుకోవచ్చు. ఇది కొంచెం బటర్లో రోస్ట్ అయిన తర్వాత 300 ml, ఒక హాఫ్ కప్ అనుకోండి, హాఫ్ కప్ అంత పాలని 3 బ్యాచెస్గా కొంచెంగా వేసుకుంటూ ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మంచి క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. సో ఇప్పుడు మనము బ్రొకలీ ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారా, ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి, మంచి క్రీమీ టెక్స్చర్ రావాలి. చూడండి, మంచిగా ఉడికిపోయింది. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. నాకు సాల్ట్ తక్కువైంది, అందుకని కొంచెం వేసుకుంటున్నా. అలాగే ఫైనల్గా కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, ఇదంతా డిష్లోకి సర్వ్ చేసేసుకుందాము, డిష్ అవుట్ చేసేసుకుందాము. పైన గార్నిష్ కోసం కొంచెం అలా ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. జస్ట్ సర్వ్ చేస్తున్నప్పుడు కొంచెం లుక్ బాగుంటుంది కదా, అందుకనేసి. సో అలాగే పైన కొంచెం పెప్పర్ పొడి కానీ లేదంటే జీలకర్ర పొడి ఏదైనా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండింది. సో మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అంతేనండి, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కూడా మీరు నాకు కామెంట్స్లో చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.